దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ యొక్క సమయమందు మనము ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్దాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా ప్రభువా ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద మా కుటుంబాల మీద మీరు అనుగ్రహించి మా యొక్క పనిపాట్లో మీరు మాకు తోడుకుంటారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు సంఘంలో జరిగే విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము దానము చేస్తే అనగా దేవుని యొక్క సన్నిధానంలో కానుకలు ఇచ్చినట్లయితే ఆ కానుకలు దేవుని తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. 2 దినాల నుంచి ఈ యొక్క సంఘ పరిచర్య గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమందు కూడా మరి సంఘ పరిచర్యలోని ఒక భాగంగా మరి యొక్క ధనము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒక భేద విధవరాలు గురించి మొట్టమొదటిగా మనము ధ్యానం చేసుకొని తదుపరిగా కొన్ని వాక్యములు మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ సేవకుల గురించి మాట్లాడి ఉన్నది, అలాగే నిన్నటి దినమందు నాయకుల గురించి మాట్లాడి ఉన్నది. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మనం ఇచ్చే ధనము గురించి కూడా దేవుడి యొక్క దినమందు మాట్లాడుతూ ఉన్నాడు. మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 42-43 వాక్యములు మనం చదువుకున్నట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేస్తున్నని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఈ వాక్యము ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నారు. ఈయన సమాజ మందిరములో కానుకలు పెట్టి వద్ద ఈయన కూర్చుండి ఎవరి విశ్వాసం ఎంత ఉన్నది, ఎవరి విశ్వాసం ఎంతగా ఉన్నదని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. అక్కడ అధికారులు ఉన్నారు, అక్కడ మంచి ధనికులు కూడా ఉన్నారు. ఏమండి, కనుక ఆ యొక్క సమాజ మందిరంలో అందరూ చేరి వారికి నచ్చిన రీతిగా వారు ఎంత ఇవ్వాలో ఇంటి దగ్గరే అనుకుని, ఏమండి ఈ రోజులు కూడా మనము ఇంటి దగ్గరే అనుకుని, లేదంటే మన యొక్క పర్సులో 500 కాగితం ఉంటుంది, ఏమండి 200 కాగితం ఉంటుంది, 100 కాగితం ఉంటుంది, 50 రూపాయల కాగితం ఉంటుంది, 20 రూపాయల కాగితం ఉంటుంది, 10 రూపాయల కాగితం ఉంటుంది, అలాగనే కొంత చిల్లర కూడా ఉంటుంది. అయితే మనము ఎక్కువగా ఆ పర్సు నుంచి మనం ఏది తీస్తామో చివరిగా ఉన్నది. ఒకవేళ చిల్లర ఉన్నట్లయితే చిల్లర తీస్తాం, లేదంటే ఆ 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు 50 రూపాయలు మనం వేస్తూ ఉంటాం దేవుని యొక్క మందిరానికి. చివరిగా తక్కువగా ఉన్నదాన్ని మనం ఎంచుకుని మనం ఇస్తూ ఉంటాం. మనం ఎంతగా తక్కువగా ఎంచుకుని మనం దేవుని యొక్క సన్నిధానానికి మనం ఇస్తామో అంతగా దేవుడు మనల్ని తక్కువ చేస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. ఈ రోజున మనము మన యొక్క సంపాదన కానీ మనకున్నది కానీ ఏది మనకు సొంతము కాదు. ఇదంతా దేవుడు ఇస్తేనే మనం పొంది ఉన్నాం. దేవుడు లేనిది ఏది జరగలేదు ఈ యొక్క లోకంలో. సృష్టి అయినా డబ్బైనా ఏదైనా కూడా సమస్తము దేవునిదే. దేవునికి ఇవ్వడంలో కూడా మనము వెనుకాడుతూ ఉంటాం కదండి. మలాకి 3వ అధ్యాయం 10వ వాక్య భాగం మనము కానుకలు తీసుకునే సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటది? పట్టజాలనంత విస్తారమైన దీవుల్లో కుమ్మరిస్తాడు అని. అయితే మనము ఎంతగా ఇస్తామో, మనము దేవుని యొక్క మందిరానికి మన యొక్క ఆలోచన చెప్పున కాదు, కానీ మనము పొందుకున్న ఆశీర్వాదము చెప్పున దేవుని యొక్క సన్నిధానానికి ఇవ్వాలి. ఏమండి, చాలా మంది హైందవ సహోదరులు దశమ భాగముల కొరకు మాత్రమే సేవకులు అంటూ ఉంటారు. దశమ భాగములు ఎవరివి? దేవునివి. దేవునికే మనం ఇస్తూ ఉన్నాం. మనకంటూ ఏమీ లేదు, సమస్తము దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు.
ఒకవేళ నిన్ను దేవుడు పుట్టించకపోతే ఈ యొక్క భూమి మీద, ఏమండి, భూమి మీద పుట్టించకపోతే నీవు ఎలాగను సంపాదించుకుంటావు? దేవుడు కుక్కను కూడా ఏర్పాటు చేశాడు, మృగాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే అవి సంపాదించుకోవు, మనం సంపాదించుకుంటున్నాం. ఎందుకంటే మనం మనుషులము కాబట్టి, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాము కాబట్టి ఈ లోకంలో మనం సంపాదించుకుంటున్నాము. ఆ యొక్క దశమ భాగము దేవుని యొక్క సన్నిధానానికి ఇస్తున్నాం. దశమ భాగం అంటే కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత కానుక. ఏమండి, అది మనది కాదు. మనం 1000 రూపాయలు సంపాదించుకుంటే 100 రూపాయలు దేవుని యొక్క సన్నిధానానికి ఇవ్వాలి. ఏమండి, ఒక సహోదరుడు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన 10,000 రూపాయలు సంపాదించుకుంటాడు ఉద్యోగంలో. 1000 రూపాయలు దేవునికి సన్నిధానానికి ఎప్పుడైతే ఆయన తన యొక్క యజమానుడి దగ్గర నుంచి తీసుకుంటాడో ఆ 10,000 నుంచి వెంటనే 1000 రూపాయలు ప్రక్కకు పెట్టి ఆ తర్వాత అనగా ఆ 9,000 తోటి ఏమి కొనాలో ఆలోచన చేసుకుని కొనుక్కుంటాడంటండి. ఆ 9,000 ఆ యొక్క జీవితంలో అనగా ఆ నెలంపై ఖర్చు పెట్టుకుని ఇంకనూ మిగులుతూ ఉంటదంటండి. ఎందుకంటే అది ఆశీర్వదించబడి ఉన్నది. దేవుని యొక్క సన్నిధానానికి నమ్మకముగా ఇచ్చున్నాడు కాబట్టి, నమ్మకముగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు. చిన్న విషయంలో మనం నమ్మకంగా లేకపోతే పెద్ద విషయంలో కూడా మనము నమ్మకముగా ఉండం. దేవుని యొక్క సన్నిధానంలో డబ్బును కూడా దోచుకునే వారు కూడా ఈ నేటి దినాల్లో చాలా సంఘాల్లో ఉంటున్నారు. ఈ యొక్క దినాల్లో మీరు అభివృద్ధి పరచేమో కానీ దేవుని యొక్క రాకడలో మీరు తప్పిపోయే గుంపులో ఉంటారు. జాగ్రత్త. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బీద విధవురాలు తనకున్న ఆ యొక్క 2 నాణెములను ఆ యొక్క కానుక పెట్టిలో వేసిస్తున్నారు. ఏమండి, ఆమె విధవురాలు, తనకు భర్త లేడు, తన యొక్క కుటుంబము పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆమె ఎటువంటి ఆలోచన చేయకుండా ఈ 2 నాణెములు ఉంటే ఈ వారంలో నేను ఎలాగైనా బ్రతకొచ్చు, వచ్చే వారం ఇద్దాములే అని ఆమె అనుకోలేదు. ఆమెకున్నది ఆమె తెచ్చింది, ఆ కానుక పెట్టిలో వేసేసింది. ఈ రోజున మనము కూడా దేవునికి మందిరానికి ఏమండి ఎంతో ధనము తీసుకువెళ్తూ ఉంటాం, ఇంత వెయ్యాలని. అయితే మన యొక్క ఆలోచన ఎలా ఉంటది? ఆ యొక్క కానుకలు పట్టే సమయంలో ఇది వేస్తే సరిపోతుంది, కనవాది మనం ఇంటికి తెచ్చుకుంటాము. ఇంటికి చేరక మునిపే ఆ మధ్యలోనే ఏదో మనం కనుక్కుని మనం తినేస్తాం. ఏమండి, ఆ ధనం అయిపోతుంది, వృధాగా పాటు చేస్తూ ఉంటాం. కనుక ప్రియమిత్రులారా, మనము ఆలోచన చేయక మునిపే ఏమండి దేవుడికి మందిరానికి ఏ రీతిగా ఉండాలో, ఎలా ఇవ్వాలో మనం ఆలోచన చేయాలి. ఏమండి, నీ యొక్క హృదయంలో ఇదిగో నేను ప్రభువుకి ఈ యొక్క సన్నిధానానికి నేను ఇంత ఇవ్వాలి అని అనుకుంటున్నామంటే ఇచ్చేది, లేకపోతే అది మనకి ఉరని సామెతల గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నది. మనం అనుకుని మనం ఇవ్వకపోతే అది ఉరి మనకి. ప్రియమిత్రులారా, ఇటువంటి ఊరులు ఎంతమంది పొందుకుంటున్నారు? ఈ యొక్క సర్వమందు దేవుడికి వాక్యం వింటున్న సహోదరుడా, దేవుని యొక్క మందిరానికి మనం ఇచ్చినట్లయితే మనకి ఎంతగానో ఏమండి ఆశీర్వాదం, మనకి ఏది తగ్గిపోదండి. మనల్ని దేవుడు హెచ్చిస్తాడు కానీ ఎప్పుడు తగ్గించడు. దేవునికి మందిరానికి మనము సహాయం చేసినట్లయితే మనం ఎవరికి సహాయం చేస్తున్నాము? దేవునికి సేవకులకి. దేవునికి సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఎటువంటి స్వాస్థ్యము లేదని ఈ యొక్క లేవి కాండము తెలియజేయబడి ఉన్నది. ఈ నేటి సేవకులకి ఏమండి కార్లు ఉంటూ ఉన్నాయి, ఏమండి 2-3 బైకులు ఉంటూ ఉన్నాయి, 2-3 అంతస్తులు ఉంటూ ఉన్నాయి. ఇలాగన ఉన్నవారు నిజమైన సేవకులు కాదు. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు కాదు. బీదవారుగా ఉండి దేవుని యొక్క సేవ చేస్తున్నారు. వారు రిచ్నెస్ వారు, ఏమండి వారు నిజంగా ధనికులు వారు. దేవుని యొక్క నామంలో వారిని మనము ఆదరించాలి. వారి యొక్క సంఘానికి మనము కానుకలు ఇవ్వాలి. పెద్ద పెద్ద సంఘాలకు ఇస్తూ ఉంటారండి పేర్ల కొరకు. ఏమండి, ఏదైనా కానుక ఇచ్చినట్లయితే ఆ ఫ్యాన్ ఇచ్చినా కూడా ఆ ఫ్యాన్కున్న ఆ 3 రెక్కల మీద తన యొక్క బిడ్డ పేరు, తన యొక్క భార్య పేరు, తన యొక్క పేరు రాసుకుంటూ ఉంటారు. నీ యొక్క సన్నిధానంలో ఈ యొక్క ధనం ఇచ్చి ఈ యొక్క పేరు రాస్తున్నావంటే ఆ జీవ గ్రంథంలో నీ యొక్క పేర్లు ఉండవు.
జ్ఞాపకం చేసుకో సహోదరుడా. నీ పేర్లు జీవ గ్రంథంలో ఉండాలంటే నీవిచ్చిన కానుకు ఆ యొక్క ఎడమ చేతికి కూడా తెలియకూడదు నీ యొక్క కానుక. అలాగనే ఇవ్వాలి దేవునికి మందిరానికి. ఏమండి, కొంతమంది కవర్లు పెట్టిస్తూ ఉంటారు, లేకపోతే మా పేర్లు చదవలేదని సేవకుల మీద విరోధముగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో ఎప్పుడునూ ఉండవు. జాగ్రత్త. ఈ బీద విధవురాలు ఆమె కలిగిన ఆ యొక్క ధనములో ఇచ్చున్నది విశ్వాసాన్ని కనుపరుచుకున్నది ప్రభు ఎదుట. ఈమె కూడా దేవునికి చిత్తమైతే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉంటుందండి. ఎందుకంటే ఎవరి ప్రాయంలో ఎలా ఉన్నదో మనకు తెలియదు, కానీ భేద దశకు వచ్చినప్పటికీ, అనగా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఈమె విశ్వాసము రెట్టింపు అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. కనుక ప్రియదేవులారా, మనకి జీవితం ఎప్పుడైపోతుందో మనకు తెలియదు. కనుక ఆ యొక్క స్త్రీ ఎలా అయితే సన్నిధానంలో కనుపరుచుకున్నదో అలాగనే నీ యొక్క దేవుని యొక్క మందిరంలో కూడా నీవు కనుపరుచుకోవాలి. దేవుని స్తోత్రించి, అనగా దేవుని యొక్క ధనం ఇచ్చి, ప్రభువా నేను ఈ యొక్క ధనం ఇస్తూ ఉన్నాను, నన్ను దీవించు అని ప్రభువుని అడగాలి. ఏమండి, అలాగనే 2వ కొరింథీయుల్లో కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ 2వ కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వాక్య భాగం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువలని ప్రేమించిన. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఉత్సాహముగా ఇవ్వాలండి, సంతోషముగా ఇవ్వాలి. సనుగు కొనవద్దండి. ఎందుకు? సనుక్కుంటూ ఇచ్చినట్లయితే దేనికి ప్రయోజనం ఉండదండి. ఏమంటే దేనికి ప్రయోజనం ఉండదు. ధనం ఇస్తావు, సనుక్కుంటావు. ఎందుకు? సనుక్కుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సనుక్కొనక ఇవ్వాలి. మనం ఉత్సాహముగా మనం ఇవ్వాలి. దేవుడు నాకు ఇచ్చాడు, నా యొక్క జీతము ఇంతగా పెంపొందించున్నాడు, నన్ను ఇంతగా దీవించున్నాడు, ఇంతగా నన్ను ఆశీర్వదించున్నాడు, కాబట్టి ఆయనకి ఎంతైనా నిన్ను చేయాలని దేవునికి మందిరానికి ఇవ్వాలి. ఏమండి, దేవునికి మందిరానికి ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. సనుక్కునొద్దండి. సనుక్కుంటున్నారు చాలా మంది. సనుక్కుంటే ఆశీర్వాదములు రావు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమండి ఇస్తున్నారు, కానీ నేను ఇంత ఇచ్చాను ఆ సంఘానికి, నేను ఇంత ఇచ్చాను కాబట్టి ఆ సంఘము కట్టబడి ఉన్నది, నేను ఇంత ఇచ్చాను కాబట్టి ఆ సేవకుడు పోషించబడుతున్నాడని ఇతరుల దగ్గర డప్పేసుకుంటూ ఉంటారు. ఏమండి, కనుక ప్రియమిత్రులారా, అటువంటి రీతిగా అటువంటి దుర్మార్గులుగా ఉండొద్దని ప్రభుపేట బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అయితే మరొక వాక్యం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 3 నుంచి 4 వాక్య భాగంలో ఒకసారి చదువునట్లయితే ఇక్కడ నీవైతే ధర్మము చేయనప్పుడు, ధర్మం చేసినా లేకపోతే దేవుని యొక్క మందిరానికి ఇచ్చి ఉన్నా, అయితే నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. నీ కుడి చేయికి ఇలాగా ఇస్తావో నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఏమండి, నేను ఫలానా వ్యక్తికి ఎంత ఇచ్చాను అని రాసి చాలా మందికి ప్రకటనలు చేస్తూ ఉంటా. లేదంటే దేవునికి మందిరానికి నేను 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాను కానుక, దశమ భాగం అని కానుక చదవమని చెప్తూ ఉంటారు. ఇలాగన చేసినట్లయితే మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఎన్నడను ఉండవని నిజముగా ఈ యొక్క వాక్యం రూపముగా నేను తెలియజేస్తున్నాను. ప్రియదేవులారా, వాక్యాన్ని ఎరిగిన వారిగా, వాక్య నడవడికలో ఉన్నవారిగా ఈ యొక్క సమాజంలో మీరు ఉండాలని ప్రభుపేట నేను వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకను చాలా మంది ఏమండి దేవునికి వాక్యము తెలుసు కూడా. కొన్ని సంఘంలో అయితే ఎందుకనయ్యా ఈ యొక్క సంఘంలో ఎలాగైనా పేర్లు చదువుతున్నారు అంటే, పేర్లు చదివితే ఎక్కువ ధనం ఇస్తారండి. ఏమండి, ఇటువంటి దౌర్భాగ్యమైన సేవకులు కూడా ఉన్నారు మన మధ్యన. అలాగ పేర్లు చదివినట్లయితే వారికి ఎటువంటి ప్రతిఫలం కలుగుతుంది? వారిని పిలిచి నీ యొక్క మాట వినకపోయినట్లయితే బైబిల్ ఒక ప్రక్కన పెట్టి ఆ బైబిల్ ద్వారా వాక్యాన్ని వారికి అందించినట్లయితే
ఈ వాక్యమే కదా వారు నమ్మేది, ఈ బైబిల్నే కదా వారు నమ్మేది. ఎందుకని ఆ వాక్యాన్ని విరోధముగా వారు ఉంటారు? నీవు చెప్పకపోవడం ద్వారా వారు ఈ రీతిగా నడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సేవకులారా, దేవుని యొక్క మందిరంలో ఉంటున్న విశ్వాసులకు ఈ రీతిగా బోధించినట్లయితే వారు రేపటి దినమందు వారి యొక్క పిల్లలకు కూడా ఈ రీతిగా బోధించి, ఇదిగో అయ్యా మనము దేవునికి మందిరానికి ఇస్తూ ఉన్నప్పుడు, మనం మందిరానికి ఇచ్చుతున్నప్పుడు దేవుడే చూసుకుంటాడులే అని మనం అనుకుని దేవునికి మందిరంలో వేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మందిరానికి వచ్చిన ఆ కానుక సేవకుడు నిజముగా వాడబడినట్లయితే ఆశీర్వదింపబడతాడు సేవకుడు కూడా. ఒకవేళ దుర్వినియోగం చేసినట్లయితే సేవకుడు ఆ తీర్పులోనికి వస్తాడు. నిజముగా విశ్వాసంగా నీవు తెచ్చావు, ఎటువంటి తీర్పులోనికి రావు, కానీ సేవకుడైతే తీర్పులోనికి వస్తాడు ఒకవేళ దుర్మార్గముగా వాడినట్లయితే. కనుక దేవునికి మందిరానికి ఇచ్చిన తర్వాత ఆ ధనం ఏమై ఉన్నది, ఆ ధనము ఎక్కడికి వెళ్తున్నదని మనం ఇంకా ఆరా తీయవలసిన పనే ఏమీ లేదు. ప్రభువే చూసుకుంటాడండి, ప్రభువే చూసుకుంటాడు. అలాగన ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగిన వారిగా, విశ్వాసము దేవుని యొక్క సంఘంలో కనుపరుచుకునే వారిగా మీరందరూ ఉండాలని ప్రభుపేట నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో ఎంతగానో సూటిగా తేటగా మీరు మాట్లాడినారు. అవును ప్రభువా, దేవునికి మందిరానికి మేము తీసుకొచ్చే కానుకలు కృతజ్ఞత అర్పములు ప్రభువా విశ్వాసముగా తెచ్చే రీతిగా మమ్మల్ని మీరు నడిపించండి. ఇదిగో తండ్రి, మా కానుకలు ఏమవుతూ ఉన్నాయి, మా కానుకలు ఎటుపోతూ ఉన్నాయని ఆరా కాదు, కానీ ప్రభువా నీ చిత్తమైతే తండ్రి ప్రభు యొక్క కానుకలన్నీ నేను క్షుణ్ణముగా మీరు పరిశీలన చేసి ప్రభు నీ యొక్క సంఘంలో మీరు వాడుకుంటూ అడుగుతున్నా. నమ్మకమైన సేవకులు మీరు ఏర్పాటు చేయండి, నమ్మకమైన నాయకులను మీరు ఏర్పాటు చేయండి ప్రభువా. నమ్మకముగా సంఘాలను నడిపిస్తూ విశ్వాసులను ఇంకను బలోపేతము చేస్తూ నడిపించడానికి సహాయం ఇచ్చేయండి. నీ చిత్తమైతే ప్రభు ఈ యొక్క నేటి దిన వాక్య పరిచర్య ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క వాక్య పరిచర్య ఇతరులకు కూడా నేను చేరవేస్తున్న వారు కూడా దీవించి ఆశీర్దిస్తారని, ఈ వాక్య పరిచర్య పాల్గొంటున్న వారు కూడా దీవిస్తారని, మా పాపం క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.